మనకి ఒకప్పుడు ఐపీఎల్లో ఏదైనా సరే ఒక టీం ఫైనల్ ఆడాలి అంటే అది సిఎస్కే టీంతోనే ఆడాలరా అనే విధంగా అంతకుముందు ఉండేది సిఎస్కే టీం పరిస్థితి. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే వాళ్ళు కనీసం ఫైనల్ పక్కన పెట్టేయండి, కనీసం ప్లే ఆఫ్స్కి కూడా వెళ్ళలేనటువంటి స్టేజ్లో అయితే ప్రస్తుతం వాళ్ళు ఉన్నారు. సో ఇప్పటివరకు మరి ఈ సీజన్లో చూడండి, మొత్తం కూడా 3 మ్యాచ్లు కంప్లీట్ అయితే 3 ఓడిపోయారు. మరి తర్వాత మ్యాచెస్లో అయినా సరే మరి ఏదన్నా పుంజుకుంటారంటే ఎక్కడా కూడా అటువంటి సైన్సే కనిపించట్లేదు మనకి. ఎందుకంటే మరి వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్లు చూడండి, టాప్ ఆర్డర్ మొత్తం కూడా కొలాప్స్ అవుతున్నారు. కనీసం మిడిల్ ఆర్డర్ అయినా సరే ఆకట్టుకుంటారా అంటే అక్కడ కూడా ఎవరు కూడా సరైన హిట్టింగ్ చేసేటటువంటి బ్యాట్స్మెన్స్ ఎవరు కూడా కనిపించట్లేదు. సో ఇంకా బౌలింగ్ గురించి అంటారా, ఇంకెంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్. సో మరి ఒకప్పుడు చూసుకుంటే టీం మొత్తం ఆల్రౌండర్లు ఉండేవాళ్ళు, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బ్యాట్స్మెన్స్ ఉండేవాళ్ళు, సో మరి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బౌలర్లు ఉండేవాళ్ళు, ఆల్రౌండర్లు కూడా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు చూసుకుంటే న్యూజిలాండ్ టీం లాగా కనిపిస్తుంది. సో మరి మీరు టాప్ ఆర్డర్ నుంచి చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఓడీ ఫార్మాట్ ప్లేయర్స్ ఉన్నట్టున్నారు. కానీ ఎవరు కూడా కొంచెం ఏది నిన్న ఆర్సీబీ మీద మ్యాచ్ చూశారు కదా, ఒక పక్కన ఆర్సీబీ తరఫున టిమ్ డేవిడ్ ఓచకోత కొత్త ఉంటే, సో మరి ఇటువైపు సిఎస్కే టీం తరఫున అటువంటి విధ్వంసం క్రియేట్ చేసేటువంటి బ్యాట్స్మెన్లు ఎవరు కూడా కనిపించలేదు మనకి. సో మరి కనీసం మరి ధోని వచ్చిన తర్వాత అయినా సరే ఇదంతా మారిద్దా అంటే మారే ఛాన్స్ ఉండిద్ది. ఎప్పుడు ఉండిద్ది, ధోని ఎక్కడో నెంబర్ 7th పొజిషన్లోనో నెంబర్ 8th పొజిషన్లో వస్తే ఖచ్చితంగా మార్పు అయితే ఏమీ రాదు సిఎస్కేలో. కొంచెం ధోని ఏదైనా సరే అతను ప్రమోట్ చేసుకొని అబ్ది ఆర్డర్ ఏమైనా వస్తే, సో నెంబర్ 4 అంతకుముందు వచ్చేవాడు కదా, నెంబర్ 4 నెంబర్ 5th పొజిషన్లో. సో మరి ఆ పొజిషన్లో కనుక వచ్చి బ్యాటింగ్ చేస్తే మాత్రమే ధోని వచ్చినా సరే కొంచెం చేంజ్ అవ్వచ్చు. సో లేదు అంటే మరి సిఎస్కే టీం పరిస్థితి ఇదే విధంగా కొనసాగేటటువంటి ఛాన్సే కనిపిస్తుంది అనమాట. సో చూద్దాం మరి ఏం చేస్తారు అనేది.